ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మా ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల పూజ వ్రతము ఈరోజు 6వ వారం అయితే చేశాము. చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. 6 వారాలు కంటిన్యూగా చేశాను నేను. మధ్యలో నాకు గ్యాప్ రాలేదు దేవుడి దయ వల్ల. చాలా బాగా జరిగింది. 7వ వారం పూజ కూడా హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా దేవుడినైతే కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకి పూజలో కావాల్సినటువంటివి ఏంటంటే తులసి దళాలు కదా! మాకైతే తులసి దళాలు చాలా తక్కువగా ఉండటం వల్ల నేను అవి దండలాగా అయితే వేయలేకపోయాను. దళాల్లాగా కోసి అంటే మనం పూజ చేసే చెట్టునైతే తెంపకూడదు. పక్కన మన చెట్లుంటాయి గదా! కొన్ని. మన విత్తనాలు వేసేసినట్టయితే మనకు కొంచెం గార్డెన్‌లో అక్కడక్కడ వస్తాయన్నమాట. అవి కొన్ని దొరికినాయి నాకు. అంటే వీక్ పెట్టడం వల్ల అవి ఎక్కువగా లేవన్నమాట. అందుకని నేను ఆ దండలాగా వేయలేకపోతున్నాను. లాస్ట్ వీక్ నేను బయట నుంచైనా సరే తెప్పించాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు దండ ఏసేంత దళాలైతే లేవు. అయినా పర్వాలేదు. స్వామివారికి భక్తితో ఒక్క తులసి దళం పెట్టినా చాలు అంటారు. కానీ మనసుకి ఇంకా నిండుగా పెట్టుకుంటే బావుండు కదా! అని అనిపిచ్చిద్ది గదా మనకి. అలా నాకు కొంచెం అనిపిచ్చింది. ఉన్న తులసి దళాలతోని చక్కగా పూలు అవి చామంతులు వాటితో చేశాను. ఎందుకంటే మాది విలేజ్ కావడం వల్ల మాకు ఇక్కడ పువ్వులు అవి అన్నీ దొరకవు. మా ఊరు నుంచి ఇంకా 5, 6 కిలోమీటర్లు వెళ్తే గాని దొరకవనమాట. అక్కడ కూడా పూలదండ ఈసారి దొరకలేదు. నేనే చామంతులు, తులసి దళాలతో దండయితే తయారు చేశాను. చాలా బాగా హ్యాపీ అనిపిచ్చింది నాకు. పిండి ప్రమిదలు కూడా 2 చేశాను. ఇంకా ఆఖరి వారం అనుకున్నాను గదా! 7 ఆఖరి వారం చేస్తాననమాట. 2 ప్రమిదల్లో కూడా ఒక్కొక్క ప్రమిదలో 7 ఒత్తులేసి పెట్టాలి. నేను అలాగే పెట్టాను. నువ్వుల నూనెతో చేశాననమాట. నేను మామూలుగా మనం ఈ దీపాల కంటే ముందు 2 దీపాలు వెలిగిస్తాం గదా! వాటితో మాత్రం ఆవు నెయ్యే వడ్డించి చేస్తున్నాను. ఇంకా ఆహ్, ప్రసాదాలు ఎప్పట్లాగే ఫ్రూట్సు అండ్ చలివిడి, వడపప్పు, పానకం, ద్రాక్ష పళ్ళు పెట్టాననమాట. ముఖ్యంగా మనం పూజలో కంపల్సరీగా వీలైనంత వరకు మాత్రం మనం ఈ పాలు, పెరుగు, పంచామృతాలు తయారు చేస్తారు గదా! పాలు, పెరుగు, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలు ఇవన్నీ కూడా కలిపేసి పెట్టుకొని, ఆ స్వామివారికైతే పంచామృతాలతో అభిషేకంలాగా కొంచెం మనం పువ్వుతో చల్లాలనమాట. అలాగా దానికోసమని నేను ప్రతి వారం కూడా తప్పకుండా పంచామృతాలు మాత్రం వాడుతున్నాను. ఆహ్, హ్మ్, తర్వాత పూజలో 7 కొబ్బరికాయలు కొట్టాలా? ఏడో వారం ఒక కొబ్బరికాయ కొట్టాలా అనే సందేహం అయితే చాలా మందికి ఉండిద్ది. మన ఇష్టం అనమాట. మనం ప్రతి వారం కొబ్బరికాయ కొడతాం కాబట్టి, ఏడో వారం 7 కొబ్బరికాయలు కొట్టాల్సినయితే అవసరం లేదు. బట్ కొట్టితే కూడా ఏమి ఇబ్బందయితే లేదు. ఎందుకంటే చాలా మందికి ఈ డౌట్ అయితే ఉంది. యాజ్ యూజువల్ నాకు కూడా అదే ఉండేది. బట్ నేనైతే తెలుసుకున్నాను. ఎందుకంటే మనం ప్రతి వారం కొబ్బరికాయ కొట్టినట్టయితే లాస్టు వారం మనం కొబ్బరికాయ ఒకటి కొట్టినా సరిపోద్ది అన్నారు. బట్ నేనైతే కొబ్బరికాయలు మాకు పర్వాలేదు దొరుకుతాయి. ఎందుకంటే మా చిన్నమ్మ గారోళ్ళకి తోటుంది గాబట్టి నాకు ఉన్నా లేపోయినా మనం మాత్రం అలాగా 7 కొబ్బరికాయలు అలా మనం తెచ్చుకొని కొట్టుకోవచ్చు. లేదంటే ఒక కాయ అయినా సరిపోద్ది ఆ రోజు. తర్వాత ఏడో వారం చేసే పూజలో కంపల్సరీగా 7 రకాల స్వీట్లు ఉండాలి. అంటే ఉన్ ఉంటే బావుండిద్ది అననమాట. అనుకున్నాను. 7 వారాలు స్వీట్ల కోసమయితే నేను ముందే ప్రిపరేషన్ రెడీ చేసుకుంటున్నాను. ఏం చేయాలి? ఏంటనేది. ఎందుకంటే ఆఖరి వారం నేను బాగా చేయాలి అని మనసులో ఒక సంకల్పం అయితే పెట్టుకున్నాను గదా! అందుకని ఏడో వారం 7 రకాల స్వీట్లు, 7 రకాల పువ్వులు, 7 రకాల ఫ్రూట్స్ ఇవి కంపల్సరీగా ఉండాలి. ఇంకొకటేంటంటే నేను ఇప్పటి వరకు కూడా పూజలో శనీశ్వరుడు దేవుడికి సంబంధించినవి ద్రాక్ష పళ్ళు మాత్రమే పెట్టాను. నేను ఇంక లాస్ట్ వారం చిమ్లీ వండలు కూడా కంపల్సరీగా చిమ్లీ వండలు కూడా చేస్తాను. ఆహ్, హ్మ్, మీకు నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కామెంట్ ఇవ్వండి. ఓకేనా?
నేను ఇలాంటి పూజా వీడియోలు చాలా చేయాలనైతే అనుకుంటున్నాను. బట్ వీడియో తీసుకోవడం నాకు సరిగ్గా కుదరకపోవడం వల్ల కొంచెం ఇబ్బందవుతుంది. ఎవరు ఏమి అనుకోవద్దు. థాంక్ యూ సో మచ్ అందరికి.